గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైష్ణవి బ్లాగ్స్. నిన్న పార్సెల్ గురించి చెప్పాను కదా, మీతో షేర్ చేసుకుంటానని. ఆ ఫుల్ వీడియో చూసేయండి. తాతయ్యారు అమ్మమ్మ పంపించారు. కూర్చో ఇక్కడ కృతలో. నానా కూర్చో, నానా ఇది డాడీ వాళ్ళ షాప్ క్యాలెండర్. ప్రతి ఇయర్ ఇలా ప్రింట్ చేపిస్తారు డాడీ వాళ్ళు. డాడీ వాళ్ళు అంటే ఎవరో కాదండి, డాడీ బాబాయ్ అన్నమాట. ఇదైతే నా ఫేవరెట్ పర్ఫ్యూమ్, లేడీ జపాన్ అని. నాకైతే ఇక్కడెక్కడ దొరకలేదు, సో నేను ఇంకా కాకినాడలోనే తెప్పించుకున్నాను మా డాడీ వాళ్ళతో. తాతయ్యారు మీ ఇద్దరికి ఇదైతే మా బాబాయ్ కొన్నారు. అరుణాచలం వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్నారు అన్నమాట పిల్లల కోసం. ఇదేమో ప్రసాదము, ఇంకా స్వీట్ అన్నమాట మా బావ వాళ్ళకి. సో వాళ్ళు కూడా వైజాగ్ కాబట్టి వాళ్ళకు కూడా పంపించేశారు. ఈ స్వీట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకినాడ కాజా అన్నమాట. సో ఇది కూడా పంపించారు డాడీ వాళ్ళు. ఈ బొమ్మ చూడే, ఇది ఎలా వేసింది ఇది తిరుపతి లడ్డు అండి, మా బాబాయ్ పిన్ని పంపించారనమాట. వాళ్ళు తిరుపతి వెళ్ళారు. సో అసలు మెయిన్ పార్సిల్ పంపించడం కారణమే తిరుపతి లడ్డు కోసమేనండి. అండ్ ఇదేంటంటే పిల్లలు ఎప్పుడు అమ్మమ్మకి ఫోన్ చేసి గోరింటాకు కావాలి అమ్మ, గోరింటాకు అని అడుగుతూనే ఉంటారు. సో మా మమ్మీ ఇంకా గోరింటాకు ఆకులు తెప్పించి పంపించారనమాట. రుబ్బి పంపిస్తే మళ్ళీ అది సరిగ్గా పండదు అని చెప్పి. చూసారు కదండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో గోరింటాకు గోరింటాకు అని చెప్పి. అండ్ ఇదేంటంటే పసుపు కుంకుమ మా పిన్ని వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు తిరుపతిలో తీసుకున్నారనమాట. అవి కూడా పంపించారు. ఈ స్వీట్ బాక్స్లో ఏముందంటే మూతిచూర్ లడ్డు, నా ఫేవరెట్ అనమాట. రస్వికి కృతిక కూడా చాలా ఇష్టం. సో ముగ్గురం తినేసాము.
See Motichur. ఎందుకో తెలియదండి, నాకు అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం అంటేనే అస్సలు ఇష్టం ఉండదు. సో ఎప్పుడు మమ్మీ పార్సిల్ పంపించినా చేసి ఇచ్చేయమని అడుగుతాను. Extra sheet. ఇది మా షాప్లో. Okay guys, bye bye.